మిర్యాలగూడ నియోజకవర్గంలో శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి గారు ఎమ్మెల్యే కాముందుకు ఏ విధంగా సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల మన్ననలు పొందిరో ఈరోజు మిర్యాలగూడ పట్టణంలో హెల్మెట్ల కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం, మంచి కార్యక్రమం. శాసనసభ్యులు మిర్యాలగూడ ఎమ్మెల్యే గారు ఏ చేసినా ప్రజలకు చాలా మంచి కార్యక్రమాలు చేస్తుర్రు. దీన్ని మనం ప్రతి వెహికల్, ప్రతి బండి తోలేటోళ్ళు ఈరోజు కొన్ని ఇచ్చినా మళ్ళీ రానున్న రోజుల్లో కూడా నియోజకవర్గంలో ఎంతమంది ఉర్రో మిగతా బండ్ల వారందరికీ హెల్మెట్లు పంపిణీ చేస్తామని చెప్పడం చాలా సంతోషకరం. దీన్ని మరి ప్రజలు వినియోగించుకొని మరి మనకు పోలీసు వారికి సహకరించుకుంటూ మనకు రోడ్డు భద్రతా వారోత్సవాల భాగంగా యాక్సిడెంట్లు కాకుండా మరి అందరం ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి ప్రాణాలు కాపాడుకోవాలని అందరికీ కోరుచు ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు మిర్యాలగూడ ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. మిర్యాలగూడ సబ్ డివిజన్లో మీరు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మనం ఈసారి హెల్మెట్ పంపిణీ కార్యక్రమం మిర్యాలగూడ ఎమ్మెల్యే గారు చేపట్టడం జరిగింది. ఇందులో ఇప్పటి వరకు సుమారు 2000 వరకు హెల్మెట్స్ ఇవ్వడం జరిగింది. మనము రోడ్ సేఫ్టీ మంత్ కింద ఈసారి నల్గొండ జిల్లాలో మనం నో హెల్మెట్ నో పెట్రోల్ అని కొత్తగా తీసుకొని రావడం జరిగింది. పెట్రోల్ కావాలి అంటే కంపల్సరీగా హెల్మెట్ వేసుకొని వచ్చే విధంగా జనాల్ని ఎంకరేజ్ చేసే విధంగా మనం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి మంచి స్పందన వచ్చింది. ఇదేంటంటే ఎవరు కూడా అన్నెసరీగా హెల్మెట్ వేసుకోకపోవడం వల్ల యాక్సిడెంట్ అయ్యి మళ్ళీ వాళ్ళ ప్రాణాలు కోల్పోకుండా ఉండాలని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా జనాలకి ఇంకా పాజిటివ్గా మోటివేట్ చేద్దామని తీసుకొని రావడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇవాళ ఇక్కడ మిర్యాలగూడలో మా హెల్మెట్స్ కొంచెం షార్టేజ్ ఉన్నది, కొంచెం జనాల దగ్గర హెల్మెట్స్ లేవు అంటే మిర్యాలగూడ ఎమ్మెల్యే గారు బత్తుల లక్ష్మారెడ్డి గారు స్పందించి వెంబటే హెల్మెట్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కూడా అందరికీ కూడా ఫ్రీగా చేపట్టడం జరిగింది. సో మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి మేము ఎమ్మెల్యే మిర్యాలగూడ గారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే ఇంతమందికి హెల్మెట్ ఇవ్వడము, వాళ్ళ ప్రాణాలు కాపాడము కూడా చాలా మంచి కార్యక్రమం. సో మా తరఫు నుంచి, మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా వి ఆనెస్ట్లీ థ్యాంక్ మిర్యాలగూడ ఎమ్మెల్యే గారు. థ్యాంక్ యూ. వాళ్ళని కూడా కూర్చోండి, మీరు కూడా కూర్చోండి. ఇంకా అన్నా డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడి చివరి నుంచి లైన్ పెట్టుకోరాదు, అక్కడి నుంచి లైన్ పెట్టుకోండి. మీరు రౌండ్ అప్ ఆడించేస్తే ఇక మధ్యలో
శ్రీకాంత్ ధన్యవాదాలు. కొంచెం ఎదిగినారు. ముందుకు రండి. ప్లీజ్ మనందరం కూడా ఎదుర్కొందాం. దయచేసి జరిగింది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదృష్టంగా భావిస్తున్నాం సార్. స్థానిక ఇప్పుడు ఎస్పీ మనందరం ఇంత పెద్ద కార్యక్రమం చేసుకుంటాం. పోలీస్ డిపార్ట్మెంట్ వారికి నీట్గా వస్తుంది. చాలా బాధ్యతతో కూడిన ఇది చాలా బాధ్యత. ఎవర్నెస్ ప్రోగ్రామ్, ఎలిమెంట్ ప్రోగ్రామ్ అనేది చాలా బాధ్యత కలిగిన ప్రోగ్రామ్ ఇది. మీరందరూ సహకరించాలా, ప్రజలందరూ సహకరించాలా. అన్నగా మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను రాలేదని ఎవరు బాధపడద్దు. ప్రతి ఇంటికి శివరాత్రి కల్లా మీ ఇంట్లో హెల్మెట్ ఇచ్చే బాధ్యత రాదు. దయచేసి మీరందరూ సహకరించాలా. అందరికీ నమస్కారం. మిర్యాలగూడ పట్టణానికి విచ్చేసిన నల్గొండ ఎస్పీ గారికి స్వాగతం పలుకుతూ ఇంత పెద్ద ప్రోగ్రామ్ని ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా, గౌరవ ఎస్పీ గారి చేతుల మీదుగా, గౌరవ సుక్కల్ గారి చేతుల మీదుగా మా మిర్యాలగూడ పట్టణానికి ఇంత పెద్ద కార్యక్రమానికి సహకరిస్తున్నందుకు డిపార్ట్మెంట్ వారికి హెల్మెట్ ఉంది. మన ఫ్రెండ్స్ రావడమే కానీ ఉపయోగపడే విధంగా ఇప్పుడు డిఎస్పీ గారు చెప్పినట్టు ఇక్కడ ఉప్పు పెట్టకుండా బయటపెట్టకుండా మన గౌరవ ఎమ్మెల్యే గారికి ఇంత పెద్ద కార్యక్రమం, మంచి కార్యక్రమాలు తీసుకున్నందుకు వారికి మా కాంగ్రెస్ పార్టీ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటా ఉన్నాం. దయచేసి అందరూ అందరికీ ఉద్యోగం తీసుకు సేవకు ఉద్యోగం వాళ్ళు ముందుకొచ్చి ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు చేపట్టే విధంగా కూర్చోండి. కాబట్టి అందరూ హెల్మెట్ చూపియాలా? ఓకే 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 అందరూ హెల్మెట్ పెట్టుకోండి. బాబా నిర్మల్ కూర్చుంటా కూర్చుంటా కూర్చోరా మీరు కొంచెం ఒక స్టెప్ వెనక్కి తీసుకోవాలి ప్లీజ్. ఒక స్టెప్ వెనక్కి తీసుకోండి అందరూ. వెనక్కి వచ్చి తీసుకురాలి, ఆడికి చేతులు పెడతారు. దయచేసి తీసుకున్న వాళ్ళు వెహికల్ ఎవరైనా కూర్చుంటే ఇది బయట ఎక్కడన్నా చేతిలో పట్టుకుంది ఆ బ్రాండ్ అవ్వడా అన్ని చెక్ చేయండి, చెక్ చేయండి. చెక్ చేసుకుంటే